అల్లూరి జిల్లా చింతూరు మారేడుమిల్లె ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదస్థలి భీతవహంగా మారింది. ఘాట్ రోడ్డు గురించి డ్రైవర్కు సరైన అవగాహన లేకపోవడం కూడా ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రాయకృష్ణ అందిస్తారు. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రహదారిలో తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మొత్తం 32 మంది యాత్రికులతో పాటు ఇద్దరు బస్సులో వంట చేసేవారు, ఒక యాత్రకు సంబంధించి నిర్వాహకులు, ఇద్దరు డ్రైవర్లు, మొత్తం 37 మంది కూడా ఈ ప్రమాదంలో సంభవించినప్పుడు బస్సులో ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన బస్సు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇది చింతూరు మారేడుమిల్లికి సంబంధించిన ఘాట్ రహదారి, దట్టమైన అటవీ ప్రాంతం, ఇరుకైన రహదారి. ఘాట్లో నిత్యం ఇటు రాజమహేంద్రవరం, మరోవైపు భద్రాచలం వైపు వాహనాలు చాలా రద్దీగా కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. తెల్లవారుజామున 4:20 గంటల సమయం. చాలా దట్టమైన అటవీ ప్రాంతం, చిమ్మ చీకట్లో ఉంది. అలాగే చలి మంచు కూడా ఉన్నది. ఆ సమయంలో ఒక్కసారిగా ఈ యాత్రికుల బస్సు ఎగువనున్న కొండను రోడ్డు అంచున ఢీకొట్టి ఆ తర్వాత అదుపు తప్పి బోల్తా పడింది. మనం చూడవచ్చు. ఏపీ 39 UM 6543 నెంబర్ గల బస్సు. మొత్తం 45 మందికి పైగా దీంట్లో సీటింగ్ కెపాసిటీ కూడా ఉంది. ఆ సమయంలో 37 మంది వరకు అటు డ్రైవర్లు, సిబ్బందితో పాటు మిగతా యాత్రికులంతా ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలన్నీ కూడా వారు సందర్శించుకున్న తర్వాత సింహాచలం వెళ్ళారు. అక్కడ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న తర్వాత నిన్న అరకు, పాడేరులో కూడా గడిపినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అక్కడి నుంచి రాత్రి బయలుదేరి లంబసింగి, రంపచోడవరం, రాజమహేంద్రవరం జాతీయ రహదారి వైపు వచ్చిన తర్వాత మారేడుమిల్లి నుంచి ఘాట్లో ప్రయాణం చేసి ఒక సుమారు గంట వరకు కూడా ప్రయాణించిన తర్వాత దగ్గరలోకి ఇంకా 15 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మైదాన ప్రాంతానికి తులసిపాకలకు చేరుకుంటుంది బస్సు. 10 కిలోమీటర్ల తర్వాత ఘాటు రహదారి కూడా ముగిసిపోతుంది. ఆ సమయంలో ఒక్కసారిగా అందరూ కూడా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. 9 మందిలో మొత్తం మహిళలు 5, పురుషులు 4 ఉన్నారు. 9 మంది కూడా చనిపోయారు. సమాచారం అందుకున్న చింతూరు, మోతుగూడెం, మారేడుమిల్లి, అలాగే రంపచోడవరం పోలీసు ఉన్నతాధికారులతో పాటు సిబ్బంది ఎక్కడికక్కడ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్య సిబ్బంది కూడా వచ్చారు. అంబులెన్సుల్లో క్షతగాత్రుల్ని హుటాహుటిన చింతూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ఘోరమైన దుర్ఘటన జరిగిన ప్రదేశం వద్ద ఉన్నాం. ఈ బస్సు కనుక ఇలా చెట్టుకు తగిలి కొండ మీద నుంచి పైన ఎగువనున్న రహదారి నుంచి కొండ వైపు వచ్చి బస్సు బోల్తాబడి ఆగిపోయింది. అదే కనుక పెద్ద లోయలు, అలాగే ఎత్తైన ఘాట్ రోడ్డు, లోతైన రహదారిలో కిందకు దొర్లుకుంటూ పడిపోయినట్టయితే ఇంకా పెను ప్రమాదం జరిగి ఉండేదని కూడా పోలీసులు గుర్తించారు. ఈ బస్సులో యాత్రికులకు సంబంధించిన ఆహార పదార్థాలు, వంట సామాగ్రి కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. నిద్రమత్తులో ఉన్నారు యాత్రికులంతా. ఒక్కసారిగా ఈ జరిగిన ఈ దుర్ఘటనతో అందరూ కూడా చాలా భయాందోళన చెందారు. 2 డ్రైవర్లకు ఉన్నప్పటికీ ఈ రహదారిపై కొంత ఘాట్ రహదారిపై అవగాహన లేకపోవటం, ఆ సమయంలో ఒకవేళ ఏమన్నా నిద్రమత్తులు ఏమన్నా కునికేశారా డ్రైవరు, లేదంటే పొగమంచు, చీకటి, ఇంకా వాహనాలు కూడా ఎక్కడ ఎదురుగా ఏమి వచ్చినట్టు కూడా లేదనేది చెప్తున్నారు. కేవలం కొంత డ్రైవర్ల పొరపాటు వల్ల, అవగాహన లేకపోవటం వల్ల ఈ ఘోర దుర్ఘటన జరిగింది. వివిధ ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకునేందుకు వచ్చిన యాత్రికులు ఇలా 9 మంది ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో మాత్రం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు, హైదరాబాద్కు చెందిన యాత్రికులు కూడా ఉన్నారు ఇందులో. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రహదారి నుంచి కెమెరామెన్ సూర్యప్రకాశ్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.